ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ సినారియోస్ చూసాం కదా. సో ఈరోజు ఇంకొక ఇంటర్వ్యూ క్వశ్చన్ చూద్దాం. సో వెరీ సింపుల్ అనమాట. సో అదేంటనేది కూడా చూద్దాం. సో ఫర్ టైమింగ్ నేను ఆల్రెడీ స్క్రిప్ట్ అనేది రెడీ చేశాను. అదేంటనేది కూడా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ మనకి ఒక టేబుల్ ఉంది. సో ఇక్కడ కొన్ని కాలమ్స్ ఉన్నాయి, అలానే శాంపిల్ డేటా కూడా ఉందన్నమాట. సో ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఓకే, టేబుల్ సక్సెస్ఫుల్, అలానే శాంపిల్ డేటా కూడా రన్ చేద్దాం. ఓకే, డన్, సక్సెస్. సో ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఏంటి రిక్వైర్మెంట్ అనేది. ఓకే, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. రిక్వైర్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్ ఫైట్ చేద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టెస్ట్ డేటా. సో చూడండి, ఇలా ఉంది కదా. సో మనకి ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, శాలరీ, లొకేషన్, ఇలా మనకి 4 కాలమ్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంటంటే, ఇక్కడ మనకి ఈ చెన్నై లొకేషన్కి ఎన్ని రోస్ ఉన్నాయి? 2 రోస్ ఉన్నాయి. బెంగళూరులో 3 రోస్ ఉన్నాయి. అలానే గుంటూరులో 3 రోస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఫస్ట్ రోకి ఏం రావాలంటే, సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఇట్. ఓకే, సో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ దానికి చెన్నై అని రావాలా. సో రెండో దానికి చెన్నై -1 రావాలి. ఓకే, ఫస్ట్ రోకి ఏం రాకూడదు. సో రెండో రోకి చెన్నై -1 రావాలి. సో దాని తర్వాత బెంగళూరు. ఓకే, బెంగళూరుకి ఫస్ట్ అలానే రావాలా. సెకండ్ దానికి బెంగళూరు, సో -1. రెండో దానికి సో బెంగళూరు -2 ఇలా రావాలన్నమాట. అలానే ఫస్ట్ గుంటూరుకి ఫస్ట్ రోలో గుంటూరు అని రావాలా. సెకండ్ రోకి గుంటూరు -1 రావాలా. అంటే ఏదైతే లొకేషన్ స్టార్టింగ్లో సేమ్ రావాలా. నెక్స్ట్ నుంచి -1, -2, 3, 4, 5, 6 అలా ఎన్ని రికార్డ్స్ ఉంటే అన్ని రికార్డ్స్ రావాలన్నమాట. అది మన రిక్వైర్మెంట్. ఓకే, సో దాన్ని ఎలా అచీవ్ చేసాం ఏంటనేది కూడా మనం ఈ వీడియోలో అయితే డీటెయిల్గా విల్ ట్రై టు అండర్స్టాండ్. బట్ వెరీ సింపుల్, ఇక్కడ పెద్ద కాంప్లికేటెడ్ ఏమి ఉండదు. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తున్నా అంటే, నేను రో నెంబర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాను. సో మనం ఆల్రెడీ A to Z ఎవ్రీథింగ్ ఈ ఫంక్షన్స్ గురించి కూడా డీటెయిల్గా చెప్పడం జరిగింది ప్రీవియస్ వీడియోస్లో. అరౌండ్ ఒక 90+ ఇప్పుడు దాకా చేశాను అనమాట. సో ఆ వీడియోస్ అన్నీ కూడా మీరు ప్రాపర్గా చూస్తే దట్ ఈస్ ఫైన్ అనమాట. ఓకే, మనం స్ట్రాంగ్ టెక్నికల్గా సీక్వెల్ సర్వర్ డెవలప్మెంట్ అని హ్యాండిల్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు రో నెంబర్ అనే ఫంక్షన్ ఏం చేసింది, సో మీరు ఏదైతే సో కాలమ్ని స్పెసిఫై చేస్తారో ఆ కాలమ్కి సో ఎంటైర్ టేబుల్ కావచ్చు, లేకపోతే పార్టీషన్ వైజ్ కావచ్చు, మనకి నెంబరింగ్ అనేది జనరేట్ చేసింది. ఇక్కడ ఏం చేశాను, రో నెంబర్ ఓవర్ పార్టీషన్ బై ఎంప్లాయ్ లొకేషన్ ఆర్డర్ బై ఏం పీరియడ్, అంటే ఈచ్ లొకేషన్ వైజ్ మనకి రో నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేద్దాం సో దట్ మీకు ఐడియా వస్తుంది. చూడండి, ఇక్కడ ఇందాక చెప్పినట్టుగా బెంగళూరుకి ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. అలానే చెన్నైకి ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. అలానే గుంటూరుకి ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి అనమాట. సో ఇదేంటి, పార్టీషన్ చేయడం వల్ల ఇలా వచ్చిందనమాట. అదే పార్టీషన్ చేయలేదనుకోండి, ఎన్ని రోస్ ఉంటే అన్ని నెంబర్స్ వస్తాయి అనమాట. అంటే ఓవరాల్గా కావాలా రో నెంబరు, లేకపోతే పార్టీషన్ వైజ్ కావాలనేది మనం డిఫైన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది రిక్వైర్మెంట్ బట్టి ఉంటుంది అనమాట. ఓకే, సో ఇప్పటిదాకా మనకి ఇది అర్థమైంది కదా. ఓకే, వెరీ గుడ్. దాని తర్వాత సో ఇందాక ఏదైతే వచ్చిందో దీన్ని ఒక డెరివేట్ టేబుల్ కింద డెరివేట్ చేశాను అనమాట. సో డెరివేట్ టేబుల్ అంటే ఏం లేదనమాట, వచ్చిన అవుట్పుట్ని వేరే టేబుల్ స్టోర్ చేసి ఆన్ టాప్ ఆఫ్ దట్ వీ కెన్ రైట్ వాట్ ఎవర్ ఇట్. ఆల్రెడీ మనం డెరివేట్ టేబుల్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసినాం. సో ఇక్కడ చూడండి, ఇందాక ఏదైతే క్వెరీ రాసామో ఈ క్వెరీని ఈ టెంప్ అనే దాంట్లో స్టోర్ చేస్తున్నాం. ఓకే, సో దానికి ఒక పేరు ఇవ్వాలి కదా, డెరివేట్ టేబుల్ కాబట్టి. సో ఆన్ టాప్ ఆఫ్ దట్ ఇక్కడ చూడండి, ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, శాలరీ, ఎంప్లాయ్ లొకేషన్, రో డేటా -1 అంటే ఏదైతే మనకి రో నెంబర్ వస్తుందో దాంట్లో నుంచి -1 తీసుకుంటున్నాను. ఓకే, దీనికి ఒక పేరు ఇచ్చాను, టెస్ట్ వాల్యూ. సో దాని తర్వాత ఇక్కడ చూడండి ఇలా ఇచ్చాను అనమాట. ఓకే, సో అంటే అవుట్పుట్ రావడానికి ఫస్ట్ ఏం చేశానంటే ఇది ఇంక్లూడ్ చేస్తాను. ఏంటి, కంకేటైన్ ఫంక్షన్లో రో డేటా -1. ఓకే, సో దాని తర్వాత మళ్ళీ కంకేటనేట్ చేశాను. ఎంప్లాయ్ లొకేషన్కి ఈ వచ్చిన అవుట్పుట్కి కంకేటనేట్ చేశాను. మళ్ళీ దాని తర్వాత -1 అంటే
ఎలా అంటే ఫస్ట్ ఓకే లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఇట్. సో ఫస్ట్ ఏంటి 1, 2 అలా వస్తుంది కదా, దాంట్లో నుంచి -1 అని తీసాను. దాని తర్వాత సో ఎంప్లాయీ లొకేషన్ అంటే అది ఫస్ట్ స్టెప్. దాని తర్వాత ఇప్పుడు బెంగళూరు అనుకున్న ఫర్ ఎగ్జాంపుల్, బెంగళూరుకి సో -0 ఇలా కాంకాటనేట్ చేశాను అనమాట. సో 1 - 1 0 వస్తుంది కదా, ఆ వచ్చిన అవుట్పుట్ సెకండ్ స్టెప్లో బెంగళూరు -0. థర్డ్ స్టెప్లో ఏం చేశాను, మళ్ళీ రీప్లేస్ చేశాను. థర్డ్ స్టెప్లో ఏంటి, రీప్లేస్ ఏమని, సో ఐఫన్ ఏదైతే ఉందో -0ని అలాంటి ప్లేసెస్లో నాకు ఏమీ వద్దని చెప్తాను అన్నమాట. ఓకే, ఇది ఫస్ట్ స్టెప్ గైస్. అంటే అర్థం కావడం కోసం నేను డీటెయిల్గా బ్రేక్ చేస్తాను అన్నమాట. ఓకే, ఇది ఫస్ట్ స్టెప్. ఈ వచ్చిన అవుట్పుట్కి మళ్ళీ సెకండ్ స్టెప్లో కంకాటనేట్ చేస్తున్నాను. ఈ వచ్చిన అవుట్పుట్కి మళ్ళీ రీప్లేస్ చేస్తున్నాను అనమాట. ఓకే, ఇలా మనం ఈజీగా చేయొచ్చు అనమాట. ఓకే, సో ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేద్దాం సో దట్ మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. లెట్ మీ ఎగ్జిక్యూట్ ఇట్. చూడండి, సో ఇది మనకి యాక్చువల్ టేబుల్. దాని తర్వాత టెస్ట్ వాల్యూ ఇందాక చెప్పు కదా, రో డేటా -1 అనే. సో ఫస్ట్ రోకి 1 - 1 0, 2 - 1 1, 3 - 1 2 ఇలా వస్తుంది అనమాట. ఓకే, సో దాంట్లో నుంచి ఈ రెండు కంకాటనేట్ చేసి దాని తర్వాత -0ని రీప్లేస్ చేస్తాం అనమాట. ఇలా మనం ఈజీగా కూడా ఎగ్జిక్యూట్ చేయాలి. చూడండి, ఇక్కడ ఎక్కడ కూడా కష్టమే ఉండదన్నమాట. జస్ట్ స్ట్రింగ్ ఫంక్షన్స్ అనేది తెలిస్తే మనకి ఈజీగా ఈ రిక్వైర్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఐ థింక్ నేను డీటెయిల్గా చెప్పడం జరిగింది. జస్ట్ ఇది ఫస్ట్ స్టెప్, దాని తర్వాత ఇది కంకాటనేట్, దాని తర్వాత రీప్లేస్. సో మీరు ఎలానే రాయాలి, ఇంకా దీనికన్నా ఈజీగా కూడా రాయొచ్చు. ఓకే, సేమ్ ఇలానే రాయాల్సిన అవసరం లేదు. దీనికన్నా చాలా చాలా ఈజీగా కూడా అవుట్పుట్ అనేది అచీవ్ చేయొచ్చు అనమాట. సో ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక క్వెరీని 4-5 రకాలుగా కూడా రాయొచ్చు. సో ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. చలో బాయ్.